హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. అల్లు అర్జున్ బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందా? ఇందాక ఒక హైకోర్టు అడ్వకేట్ ప్రెస్ మీట్ పెట్టి నేను పిటిషన్ వేయబోతున్నాను, హైకోర్టులో వేస్తాను, అవసరమైతే సుప్రీంకోర్టులో వేస్తాను, స్టేట్ పోలీస్ కూడా పిటిషన్ వేయబోతుంది, అల్లు అర్జున్ బెయిల్ నిబంధనలను ఉల్లంఘించి మన ప్రెస్ మీట్ పెట్టాడు, బెయిల్ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు, ఖచ్చితంగా అతని బెయిల్ 2-3 రోజులు క్యాన్సిల్ అవుతుంది అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. నిజంగా ఆ పాసిబిలిటీస్ ఉన్నాయా లేదా మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ ఇంద్రగంటి మధుశర్మ గారు. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ ఏంది అల్లు అర్జున్ బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి? ఏ మేరకు బెయిల్ నిబంధనని అల్లు అర్జున్ ఉల్లంఘించాడు అనుకోవాలి? అవును. ఇది నేను వింటున్నాను. చాలా రూమర్స్ వస్తున్నాయి అల్లు అర్జున్ బెయిల్ క్యాన్సిల్ అవుతుంది అని. అంటే ఒక గౌరవ హైకోర్టు వారు, అది కూడా ఈ త్రూటి 2-3 రోజుల్లో 2-3 రోజులు గౌరవ హైకోర్టు వారు అన్ని విషయాలు పరిశీలించిన తర్వాత బెయిల్ మంజూరు చేయడం జరిగింది. సో బెయిల్ కండిషన్స్, టర్మ్స్ పెట్టారు. 50,000 రూపాయలు పూచీకత్తు పెట్టారు. కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు విట్నెస్ల ద్వారా అని చెప్పారు. సో తను ఐఓకి ఇన్వెస్టిగేషన్ సహకరించాలి, సహకరిస్తూ వెళ్ళారు. ఇవన్నీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. ఈ మధ్య ఇవాళ కూడా ఎక్స్క్లూజివ్లీ నేను ఎవరో ప్రెస్ మీట్ పెట్టారు, బెయిల్ క్యాన్సిల్ అవుతుందని చెప్పేసి అన్నారు. 2-3 రోజుల్లోనే అవుతుందని వేస్తున్నారు. నేనైతే ఈ న్యూస్ లో 2-3 రోజుల్లోనే అసలు అల్లు అర్జున్ బెయిల్ క్యాన్సిల్ అయిపోతుంది ఆయన చెప్పాడు. ఒక హైకోర్టు అడ్వకేట్ పేరు చెప్పాడు. ఎగ్జాంపుల్ చూద్దాం. 2-3 రోజుల్లో బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందో లేదో మనం చూద్దాం. ఒక జస్ట్ రేపేంటిది, రేపు క్రిస్మస్ 26వ తారీఖు బాక్సింగ్ డే. 2 రోజులు హాలిడేస్ కోర్టుకి. అంటే ఇవాళ మంగళవారం, బుధ గురువారం కోర్టుకి సెలవులు. శుక్రవారం ఉంటుంది, మళ్ళీ శనివారం ఆదివారం సెలవు. శుక్రవారం లంచ్ మోషన్ వస్తే వచ్చింది, లేకపోతే శుక్రవారం అయితే అయింది, లేకపోతే లేదు. ఆ జడ్జి గారు లీవ్ లో లేకపోతే తీసుకుంటారు, లేకపోతే అది అవ్వకపోవచ్చు. శనివారం కోర్టుకు సెలవు, తర్వాత ఆదివారం సెలవు. అంటే 5 రోజుల వరకు ప్రస్తుతానికి అల్లు అర్జున్కి ఏం కాదు. ఇప్పుడు ఈ సెలవు దినాలు కూడా కంప్లీట్ చేయండి. ఇంకొక విషయం, అసలు బెయిల్ క్యాన్సిల్ అడగాలి అంటే ఫస్ట్ అథారిటీ ఏ కేసుకైనా ముఖ్యం గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఇంతమంది ఇన్ని మాట్లాడుతున్నారు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ముఖ్యం. అవును. అసలు బెయిల్ క్యాన్సిల్ అనేది అడగాల్సిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. తనకు కావాల్సింది ఐఓ కావాలి. ఏసీపీ చెప్పారా, ఇంకోళ్ళు చెప్పారా, సిపి చెప్పారా అనేది కాదు. బయట ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏం చేయాలనుకుంటారో కేసులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ స్ట్రాంగ్లీ బిలీవ్ చేయాలి. నేను ఇతను బెయిల్ క్యాన్సిల్ అవ్వాలనుకుంటున్నాను, నాకు ఇన్వెస్టిగేటింగ్ సహకరించట్లా, నా దగ్గరికి రావట్లేదని ఐఓ చెప్పాలి. ఆ కేసు ఐఓ చెప్తేనే అప్పుడు బెయిల్ క్యాన్సిలేషన్ ఉంటుంది తప్ప మధ్యలో ఎవరు మాట్లాడినా ఎవరు చేసినా అసలు అది జరిగేది కాదు. కార్తిక్ గారు, బయట వాళ్ళు పిటిషన్ వేస్తే బయట నుంచి ఏమని పిటిషన్ అసలు వీళ్ళ కేసులో అసలు లోకల్ స్టాండ్ ఏది? అసలు వీళ్ళ కేసులోకి ఎంటర్ అవడానికి వీళ్ళకి అర్హత ఏముంది చెప్పండి? అంటే బయట ఒక మాట చెప్తాను, ఈ కేసు పెట్టేది స్టేట్. కంప్లైంట్ ఇచ్చినప్పుడు స్టేట్ ఉంటుంది. స్టేట్ అక్యూజ్డ్ మీద పెడుతున్న కేసు, అక్యూజ్డ్ స్టేటే కొట్లాడాలి. అసలు ఇంప్లీడ్ అవడానికి ఇది ప్రాపర్టీ కాదు కదా. ఇది ఒక ప్రజా ప్రయోజన వాద్యం. పిల్లి ఎంటర్టైన్ అవడానికి ఉంది. అది ఇండివిజువల్ సమస్య. అది కోర్టులో అప్పుడు అది స్టేట్ చెప్పాలి. అప్పుడు గుర్తుపెట్టుకోండి, థర్డ్ పార్టీ చెప్పడానికి ఏమి ఉండదు. చెప్పాల్సింది పీపీ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాట్లాడాలి, లేదా జీపీ మాట్లాడాలి. స్టేట్ చెప్పాలి. అప్పుడు ఐఓ ఆఫీసర్ మాత్రమే వేయాలి. ఐఓ ఆఫీసర్ వేసుకో. ఐఓనే అథారిటీ. ఐఓ పీపీ చెప్తే పీపీ గారు వేస్తారు. ఐఓ చేసుకోవాల్సిన పని అది. ఐఓ చేసుకోవాల్సిన పనిలో మనమందరం చూడటానికి ఏముంది? అంటే ఇక్కడ మనం ఏదో ఒకరిని సమర్థించడం ఇది సిస్టమ్ ని తెలుసుకుందాం. సిస్టమే. నేను సబ్జెక్ట్ మాత్రం అడుగుతున్నాను. అల్లు అర్జున్ బెయిల్ క్యాన్సిల్ కావాలా లేదా ఒక ఒపీనియన్ వేరు. అల్లు అర్జున్ కాదు, ఇంకో సోన్సో ఉన్నా సరే, ఈవెన్ అల్లు అర్జున్ అయినా సరే మన ఒపీనియన్ వేరు, చట్టం ఏం చెప్తుంది అన్నది వేరు. చట్టం చెప్తుంది వేరు. ఇప్పుడు 100 ఉండొచ్చు, వాళ్ళ జనాలకి అభిప్రాయాలు 100 ఉండొచ్చు, 100 అభిప్రాయాలు ఉండొచ్చు. బట్ చట్టం ఏం చెప్తుంది? అంతే 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 చట్టం ఏం చెప్తుంది? ఇవాళ ఇన్ని రోజులు పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయి, ఇమీడియట్ గా రేపే బెయిల్ క్యాన్సిల్ కాదు. ఈ సెలవు దినాల్లో హౌస్ మోషన్ ఏమైనా వేసే అవకాశం ఉంటుందా? జనరల్ గా దీనికి హౌస్ మోషన్ మూవ్ చేయి. ఎవరు కార్తిక్ గారు అసలు థర్డ్ పార్టీ ఎలా ఎంటర్టైన్ అవుతారు? థర్డ్ పార్టీ కాదు, ఈవెన్ ఐఓ అనుకుంటే హౌస్ మోషన్. ఐఓ అనుకుంటే అసలు ఐఓ అంత ఇమీడియట్ గా వేయాల్సిన అవసరం కూడా ఇందులో ఏమని చెప్పండి. నేను ఒక మాట చెప్తున్నాను, ఐఓ హౌస్ మోషన్ మూవ్ చేయాలంటే అల్లు అర్జున్ మళ్ళీ ఏమన్నా ర్యాలీ చేశాడా, మళ్ళీ ఇంకోళ్ళ మర్డర్ కారణం అయ్యారా, మళ్ళీ శాంతి భద్రతలకి ఇబ్బంది కలిగించారా అంటే ప్రెస్ మీట్ ని బేస్ చేసుకొని పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఏదైతే ఉందో, ప్రెస్ మీట్ లో కూడా తను మాట్లాడింది ఏంటి? 2 మాటలు కొంచెం చాలా కీలకంగా తీసుకుందాం. అంటే 2 విషయాలు సార్. 2 చెప్తాను. ఒక మాట వినండి. ప్రెస్ మీట్ లో 2 మాటలు ముఖ్యమైనవి. ఏంటిది? ఒకటి, పోలీస్ వారు నాకు ఇన్ఫార్మ్ చేయలేదు అన్నది. రెండోది, సరిగ్గా నేను ఈ బాధలో దీన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నా అనే మీనింగ్ కన్వే అయ్యేలా ఆయన ఒక మాట మాట్లాడారు. ఈ 2 కొంచెం ప్రెస్ మీట్ లో హైలైట్ గా అందరూ పట్టుకుంది. ఇది మాత్రమే కాదు సార్, ఇది మాత్రమే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్, బెయిల్ మీద వచ్చిన వ్యక్తి తను లైవ్ టెలికాస్ట్ చేస్తూ అన్ని ఛానల్స్ కు లైవ్ ఇస్తూ సెలబ్రిటీలను కలిశాడు, తన పరామర్శలు అవన్నీ చూశాడు. దాని ద్వారా ఏంటంటే బాధితుడిని భయపెట్టే పని చేశాడు అనుకుంటే నాకు ఒక సోషల్ స్టేటస్ ఉంది అని చూపించుకునే పని చేశాడు. దానివల్ల బాధితులు భయపడే అవకాశం ఉంది, ఫీల్ అయ్యే అవకాశం ఉంది. రెండోది ఏంది, ఇప్పుడు మీరు అన్న ప్రెస్ మీట్ ఆ పాయింట్స్ ఒకటి, నాకు విషయం తెలియదు అని చెప్పడం, 2 పోలీసులు చెప్పలేదు అని చెప్పడం, 3 అసలు ర్యాలీయే జరగలేదు, అక్కడికక్కడే
ఏదో చేశాను, పొజిషన్ లేదు, ర్యాలీ లేదు, రోడ్ షో లేదు అని చెప్పే ప్రయత్నం చేయటం, ఇవన్నీ నాకు ఆ విషయమే చనిపోయిన విషయమే తెలవదు అని చెప్పటం, ఇవన్నీ ఒకటికొకటి. అంటే ఒకటి ఒకటి ఇంటర్లింక్ ఉందనేది మీ అభిప్రాయం. దీన్ని ఎవరు అడగాలి అప్పుడు? ఐఓ అడగాలి. ఐఓ అడగాలి. ఐఓ ఈ ఎవిడెన్సెస్ అన్ని ముందు పెట్టాలి. ఇప్పుడు ఆ రోజు బెయిల్ ఇచ్చిన వారు కోర్టే కదా, అవును, కోర్టు వారు ఇచ్చారు కదా. ఇప్పుడు ర్యాలీ జరిగింది అనేది ఆ రోజు ఐఓ చెప్పలేకపోయారా? అంటే అప్పటి ఫుటేజ్ కలెక్ట్ అవ్వలేదు అనుకుందాం. ఇప్పుడు ఫుటేజ్ కలెక్ట్ అయ్యాక బెయిల్ క్యాన్సిల్ చేయాలా వద్దనేది అది ఐఓ డిస్కషన్. ఐఓ గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేస్తే పీపీ గారు కోర్టుని రిక్వెస్ట్ చేస్తే అప్పుడు క్యాన్సిల్ అవుద్ది. లేకపోతే ఎట్లా క్యాన్సిల్ అవుతుంది? అసలు ఎవరు పడితే థర్డ్ పార్టీ కెనాట్ ఇన్వాల్వ్ ఇన్ టు ద కేస్ అండి. అయితే సాక్షుల్ని భయపెట్టేటువంటి చర్య జరిగింది అని ఐఓ స్ట్రాంగ్లీ బిలీవ్ చేయాలి. అవును అవును. అంటే తను వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు అంటే నేను వచ్చాను అని చెప్పి నన్ను కలవడానికి వచ్చారు, మీడియా నా ఇంటి చుట్టూ సరౌండ్ అయింది, వాళ్ళు తీసుకున్నారు. పిఆర్ టీము అంతా ఉన్నప్పుడు అలాంటివి చేయడం అనేది కరెక్ట్ అయింది కాదు, సహేతుకమైన చర్య కాదు. అయితే ఒకటి ఇక్కడ స్ట్రాంగ్లీ బిలీవ్ చేయాల్సింది, నేను వెళ్ళి బాబుని కూడా కలవడానికి లేదు, ఎందుకంటే విట్నెస్ ఇదవుతారు అన్న ఉద్దేశంలో కలవడానికి కూడా నాకు అవకాశం లేదు. కానీ బెయిల్ క్యాన్సిల్ అవడం అనేది ఈ 2-3 రోజుల్లో జరిగే పని కాదు. ఒకవేళ సరే ఐఓ వెళ్తారా లేదా అని కాదు, వెళ్ళటానికి పాసిబిలిటీ ఉంది అసలు హౌస్ మోషన్ వేసుకోవడానికి? హౌస్ మోషన్ ఇప్పుడు వాళ్ళకంతా ఇప్పుడు ఇక్కడ ఒక విషయం, హౌస్ మోషన్ అనేది ఇవాళ ఒక చాలా తేలికైన విషయం అయిపోయింది, నిజంగా తేలికైన విషయం అయిపోయింది. అసలు హౌస్ మోషన్ ఎలా మూవ్ చేయాలి? ఎంతో ఎమర్జెన్సీ ఉంటే గానీ హౌస్ మోషన్కి వెళ్ళారు. ఓకే, చాలా ఎమర్జెన్సీ అయి ఉండాలి. ఒక మనిషి చావు బతుకు మధ్యలో లేదా ప్రాణాపాయ స్థితిలో ఇమీడియట్ రిక్వైర్మెంట్ ఆఫ్ ది స్టేట్, ఆ వ్యక్తి వల్ల అసాంఘిక చర్య జరుగుతుంది, ఆ వ్యక్తిని ఇమీడియట్ గా డిటైన్ చేయాలి, ఆపాలని అనుకుంటే అప్పుడు హౌస్ మోషన్. ఇప్పుడు అంత ఎమర్జెన్సీ ఇందులో ఉందా? రియల్ గా కనపడలేదు, నాకైతే కనపడలేదండి. ఎవరికైనా మేధావులకు కనపడితే అది సెకండరీ విషయం. కేసులో చూద్దాం, అంటే జరిగిన పరిణామాలు మన ఎమోషన్స్ ని పక్కన పెడదాం. ఎమోషన్స్ నాకు యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ మనందరికి ఎమోషన్స్ ఉన్నాయి. సిస్టమ్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు అంత ఎమర్జెన్సీగా ఎక్కడ కనపడింది ఐఓకి? లేదు, ఇవాళ ఇన్వెస్టిగేషన్ పిలిస్తే ఇన్వెస్టిగేషన్ కి వచ్చారు, అతనికి స్టేట్మెంట్ తీసుకున్నారు, కన్ఫెషనరీ స్టేట్మెంట్ ఇచ్చాడా, లేకపోతే అతను పోలీసులకు ఏం స్టేట్మెంట్ ఇచ్చారు, చేశానని చెప్పాడా, చేయలేదని చెప్పాడా, ర్యాలీ ఉందా లేదా, ఇవన్నీ పోలీసులు అడిగారు. సో ఇప్పుడు డిస్కషన్ ఆ స్టేట్మెంట్ ని బేస్ చేసుకుని ఐఓ ముందుకెళ్ళాలి. ఇప్పుడు సార్ కొన్ని బయట నడుస్తున్న ఇంట్రాగేషన్ ఎవరు చూసింది కాదు, కానీ ప్రచారాలు మాత్రం నడుపుతున్నారు. ఏంటంటే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను. ఎగ్జాంపుల్, మీకు ఏసీపీ వచ్చి సమాచారం చెప్పాడంటే గుర్తులేదు, మర్చిపోయాను, నేను 50-50గా ఉన్నాను, నాకు సరిగ్గా గుర్తులేదు, ఆ విషయాలు చెప్తున్నాడంట. ఇవి ఎలా తీసుకుంటారు ఇంట్రాగేషన్ ఆఫీసర్ జనరల్ గా? ఒక విషయం అండి, ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉంది, విజువల్ ఎవిడెన్స్ ఉంది, చూపించారు అనుకోండి, ఇది మీరు చేశారా అని చెప్పి ఆ సీన్ తగ్గదు అడిగారు అనుకోండి, కెనాట్ డినై. ఆయన డినై చేయలేదు. ముందు చూపించి, ముందు వీడియో చూపిస్తూ, ముందు ఎవిడెన్సెస్ అన్ని పెట్టి అడిగితే ఎవరు డినై చేయలేరు కదా. ఆయన కొన్ని పరిధిలో మాత్రమే కొన్ని ప్లే చేయలేదు. కార్తిక్ గారు, ఎవరైనా కాదు, ఇవాళ అల్లు అర్జున్ అనే కాదు, ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు సాధ్యమైనంత వరకు ఎక్యూజ్డ్ కి ఒక రైట్ ఉంటుంది, తను డిఫెండ్ చేసుకోవడం. అవును, ఇవాళ డిఫెండ్ చేసుకుంటారు. ఆ డిఫెండ్ చేసుకునే క్రమంలోనే గుర్తున్న విషయాలు చెప్తారు, గుర్తులేవని చెప్తారు. ఇప్పుడు వీడియో ఎవిడెన్స్ గుర్తులేని వాటికి పోలీసు వాళ్ళ దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయనుకోండి, ఆయన గుర్తులేవు అని చెప్పిన సమాధానాలు ఉన్నాయి చూసారా, ప్రశ్నలు, వాటికి ఎవిడెన్స్ ఉంది నిజంగా, ఇది మా దగ్గర ఎవిడెన్స్ ఉంది అంటే అవును నేను రికలెక్ట్ చేసుకోవచ్చు, మెమరీ రికలెక్ట్ చేసుకోవచ్చు కదా, మర్చిపోయినప్పుడు గుర్తు రావచ్చు కదా. నేను అనేది అది కాదు, కొన్నిటికి ఎవిడెన్స్ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏసీపీ అల్లు అర్జున్ చెవిలో పోయి చెప్పాడు అనుకోండి, దానికి వీడియో ఫుటేజ్ ఉండకపోవచ్చు కాక, అవును, ఆ ఉండకపోయిన దాన్ని మర్చిపోయారని చెప్తే ఏంటి పరిస్థితి? ఇక్కడ ఒకటి చాలా చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు నేను చెప్తున్నా వినండి. ఎవరైతే స్టేట్మెంట్ పాస్ చేశారో వాళ్లే దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత. వాళ్లే దాన్ని ప్రూవ్ చేసుకోవాలి 100%. ఈ కేసులో పోలీసులు మేము ఇన్ఫార్మ్ చేసామంటున్నారు కదా, పోలీసులు ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు నిన్న సిపి గారు ఒక మాట అన్నారు మొన్న ప్రెస్ మీట్ లో, మా ఏసీపీ గారు వెళ్ళి చెప్పారు అన్నారు. అప్పుడే మీడియా మిత్రులు ఎవరో ఉండి అడిగారు, సార్ ఆ ఫుటేజ్ ఉందా అని అడిగారు. అది లేదు, మేము కలెక్ట్ చేయడానికి స్పష్టంగా చెప్పారు. అది సిపి గారు స్పష్టంగా చెప్పారు. అంటే అది ఎవరైతే స్టేట్మెంట్, ఇప్పుడు అల్లు అర్జున్ ఏమంటున్నాడు, నాకు చెప్పలేదు అంటున్నాడు, చెప్పలేదనే విషయాన్ని ఆయన ప్రూవ్ చేసుకోవాలి. స్టేట్మెంట్ ఎవరు ఇస్తారో దానికి తగ్గ సాక్ష్యాధారాలు, ఆధారాలు వాళ్ళు పెట్టుకొని ప్రూవ్ చేసుకోవాలి. అది సిస్టమ్ పద్ధతి. ఇప్పుడు బెయిల్ క్యాన్సిల్ అవుద్దా లేదా జ్యోతిష్యం అని చెప్పడం లేదు, కోర్టు వారి నిర్ణయం. అయితే సహజంగా ఇప్పుడున్న బేస్, ఇందాక పాయింట్స్ నేను చెప్పి ప్రెస్ మీట్ పెట్టడం కానీ, ఆ ప్రెస్ మీట్ లో కొన్ని పాయింట్స్ ఏమనడం కానీ, లేదు సెలబ్రిటీని కలవడం, దాన్ని లైవ్ టెలికాస్ట్ చేయించుకోవడం కానీ, ఈ బేసిస్ బెయిల్ క్యాన్సిల్ చేయడానికి మండే తర్వాత ఐఓ ఆఫీసర్ వెళితే పనికొచ్చే పాయింట్స్ ఏనా?
ఆయన ఇన్వెస్టిగేషన్ ఫస్ట్ ఒక్క మెయిన్ పాయింట్ ఏంటంటే బెయిల్ కండిషన్స్ లో ఇన్వెస్టిగేషన్ సహకరించకపోతేనే 90% బెయిల్ క్యాన్సిల్ అవుతుంది. అదే భయభ్రాంతులకు గురి చేస్తే బాధితులని ఒక్క విషయం, ఇన్వెస్టిగేషన్ సహకరించకపోతే మాత్రమే 90% బెయిల్ కాదు, నిందితుడు బాధితులను విట్నెస్ ని భయపెట్టే చర్యలు జరిగితే మాత్రం అది కూడా బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం మరి ఇప్పుడు ఆ పాయింట్ విట్నెస్ ని భయపెట్టినటువంటిగా మీకు ఎవిడెన్షియల్ రికార్డు చూపించి గట్టిగా మాట్లాడితే అప్పుడు ఉంటుంది. కోర్టు వారు నమ్మితే వాళ్ళు ఇంటికి వచ్చి అల్లు అర్జున్ ని కలవడం విట్నెస్ ని బెదిరించడం లాంటిదని చెప్పేసి నేను అనుకోను. అది కోర్టులో అది వ్యాలిడ్ పాయింట్ అని చెప్పేసి నేను అనుకోవడం లేదు. నా పర్సనల్ అంటే అది సిస్టమ్ లో యాక్చువల్ గా అది వ్యాలిడ్ కాదండి. వాళ్ళు వచ్చి కలిసినంత మాత్రాన అది విట్నెస్ ని బెదిరించినట్టుగా కాదు. 100% అది విట్నెస్ ని బెదిరించినట్టుగా కాదు కార్తిక్ గారు, నేను మళ్ళీ చెప్తున్నాను. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అల్లు అర్జున్ గారు యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ అలా చేయడం కరెక్ట్ కాదు, అంటే మానవత్వవాదం కాదు అనేది అక్కడ ప్రశ్న. లీగాలిటీ వేరు, మన మానవత్వ కోణంలో మానవత్వ కోణం వేరు, సిస్టమ్ వేరు కార్తిక్ గారు. ఇక్కడ దయచేసి అర్థం చేసుకోండి. అల్లు అర్జున్ గారు ఇక్కడ నేను ఏదో సమర్థిస్తున్నట్టుగా తప్ప ఏదో చేస్తున్నట్టుగా కాదు. నేను మళ్ళీసారి క్లియర్ గా చెప్తాను. నేను మధు గారితో చర్చిస్తుంది, ఆయన చెప్తుంది కేవలం లీగల్ పాయింట్స్ మాత్రమే. ఉన్న ఒపీనియన్ వేరు. అల్లు అర్జున్ పేరు క్యాన్సర్ కావాలా వద్దా అన్న దాంట్లో ఉన్న ఒపీనియన్ వేరు. ఆ పర్సనల్ ఒపీనియన్ ఇక్కడ తీసుకుంటే లీగల్ పాసిబిలిటీస్ మాత్రం ఇక్కడ మనం చర్చిస్తున్నాం. దయచేసి వ్యూవర్స్ కూడా దీన్ని గమనించాలి. ఇక్కడ ఒకటే కార్తిక్ గారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన ద్వారా విట్నెస్ ప్రభావితం అయ్యాడా లేదా, అంతవరకే. వాళ్ళ ఫాదర్ వెళ్ళారు కదా, అప్పుడు ఏమైనా విట్నెస్లు బెదిరించడం కానీ భయపెట్టడం కానీ ఏమైనా ప్రభావితం చేయడం కానీ అలాంటివి ఉంటే ఆ స్టేట్మెంట్ పోలీసులకు ఇచ్చి విట్నెస్లు భయపెడుతున్నారు బెదిరిస్తున్నారు అనుకున్న టైంలో ఈ కేసెస్లో కీలకంగా మారిన విట్నెస్లకి ఇబ్బంది ఉంది అంటే కనుక అప్పుడు ఐఓ మూవ్ చేయొచ్చు. మరి కేసు వివరాలు బయట మాట్లాడటం, కేసు వివరాలు ఏ స్థాయిలో బయట మాట్లాడారు? క్యారెక్టర్ అసాసినేట్ జరుగుతోంది, అసెంబ్లీలో ఆయన ఇండైరెక్ట్ గా అడ్రస్ చేయకపోయినా ఆ రోజు ఆ మాట అనకపోయినా యూజువల్ గా సీఎం గారి తర్వాత ఇమీడియట్ ప్రెస్ మీట్ అనేది నాకు అంటే మన సర్కిల్లో తిరిగే మాట ఏంటంటే ఒక చాలా పెద్ద హీరో కూడా తన్ని ప్రెస్ మీట్ పెట్టొద్దు అన్నారు అన్న ఒక మాట ఒకటి చెవిని వచ్చింది. మీరు అడ్వకేట్ కాబట్టి మీరు చెప్పలేదు కాబట్టి మీరు చెప్పట్లేదు, కానీ నేను కూడా విన్నాను చిరంజీవి గారు స్వయంగా అల్లు అర్జున్కి నువ్వు ప్రెస్ మీట్ పెట్టొద్దు అని చెప్పారట. అది నిజమో అబద్ధం నాకు తెలియదు. అది నిజమో అబద్ధం వాళ్ళ ఇళ్ళలోకి మనం పోయి చూసిన వాళ్ళం కాదు కాబట్టి. అవును, అది తప్పుడు విషయం. అది పర్సనల్ గా మనం దూరినట్టు అవుతుంది కూడా, అది కరెక్ట్ కాదు. కానీ బట్ ప్రెస్ మీట్ పెట్టకపోవడమే అల్లు అర్జున్ గారికి మైలేజ్ అయ్యి ఉండేదేమో అనిపించింది. పెట్టినా కానీ అదేమి అంత ఇంపాక్ట్ గా అనిపించలేదు. థ్యాంక్ యూ సార్.